హాయ్ అండి. ఎలా ఉన్నారు అందరూ? నేను చాలా బాగున్నానండి. సో ఎవ్రీథింగ్ ఈజ్ గోయింగ్ ఫైన్ అండ్ మీరు కూడా చాలా బాగున్నారు అనుకుంటున్నాను. సో మనం ఒక వీడియో మధ్యలోనే ఆపేసామండి. చైనీస్ డాల్ అనేసి అని ఒట్టి హెడ్ పార్ట్ చేసాం, మిగతా పార్ట్ చేయలేదు. ఈ వీడియోలో పార్ట్స్ ఆఫ్ ద బాడీ అండ్ ఫ్రాక్ ఎలా చేయాలి అనేది చూపిస్తాను మీకు. దిస్ ఇస్ ద సెకండ్ పార్ట్ అండి. ఫస్ట్ పార్ట్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, అంటే హెడ్ ఎలా చేయాలి అనేది. దాని తర్వాత ఇది కంటిన్యూ అవుతుంది సెకండ్ పార్ట్. ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి అండ్ నా వీడియోస్ని కూడా షేర్ చేయండి. మీకు చేసేటప్పుడు ఏమైనా ప్రాబ్లమ్ అనిపిస్తే మీరు నాకు కమెంట్ చేయండి అండ్ మెసేజ్ కూడా పెట్టండి. డెఫినెట్గా నేను దానికి రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. ఓకేనా అండి? సో లెట్స్ స్టార్ట్ ద వీడియో అండి. చలో. ఇక్కడ వచ్చేసి బాడీ పార్ట్ క్రీమ్ తీసుకుంటున్నాను. ఇక్కడ వచ్చేసి నేను ఫ్రాక్కి మెరూన్ యూస్ చేస్తున్నాను. ఇట్స్ నాట్ ప్యూర్ రెడ్, ఇట్స్ మెరూన్. ఇది కొంచెం మెరూన్ కలర్లో ఉంటుంది, అంటే పింక్ అండ్ రెడ్ కాంబినేషన్లో. అండ్ ఇది వచ్చేసి మెటాలిక్ గోల్డ్ అండి. ఓకేనా అండి? అండ్ ఇది వచ్చేసి ఫేస్, డాల్ ఫేస్ అన్నమాట. సో ఇక్కడ మీరు కింద ఇక్కడ మనకు 5 బీట్స్ ఉన్నాయి చూడండి. ఇక్కడ 3 బీట్స్ బ్లాక్, ఇక్కడ 2 బీట్స్ వైట్. సో నేను ఇక్కడ ఫ్రంట్ ఫేస్ నుండి తీసుకుంటే ఇక్కడ మిడిల్ పాయింట్ ఉంది కదండి, ఇక్కడ మిడిల్, ఇది ఈ 4th బీట్లో ఈ మధ్యది, అది నేను బేస్ అని తీసుకుంటున్నానండి. ఇలా కరెక్ట్ ఈ నోస్ రెడ్ కలర్ దాని కింద ఇక్కడదండి ఆపోజిట్లోది. ఓకేనా? ఇది బేస్ అని నేను 1 తీసుకుంటున్నాను, ఇది బేస్ అని 1 తీసుకుంటున్నాను. సో ఇక్కడ నేను 4 బీట్స్ వేస్తున్నాను అనమాట. అంటే ఈ 5 సర్కిల్ బీట్కి 4 బీట్స్ వేసుకుంటూ రావాలన్నమాట. అసలు బేస్ 1 ఉంటుంది నాకు అక్కడ. సో నేను క్రీమ్ కలర్ బీట్స్ తీసుకొని, నా థ్రెడ్ ఇక్కడ సైడ్ ఉంది కాబట్టి ఆపోజిట్ సైడ్లో ఇక్కడ నుండి నీడిల్ తీస్తున్నాను. ఇదిగోండి ఇలా. సో నాకు ఇలా 4 బీట్స్ వచ్చేస్తాయి. ఓకేనా అండి? సో మళ్ళీ కింద నుండి ఇంకో క్రీమ్ బీట్ ఉంది కదండి, అది బేస్ తీసుకుంటున్నాను. సో ఇది మొత్తం నెక్ లాగా ఒక 4 బీట్స్ వేయాలి. సో నాకు ఇక్కడ బేస్ 2 ఉంటుంది చూడండి, 1 2. ఇప్పుడు వేసిన సర్కిల్ 1 బీట్, ఈ కింద ఉన్న 1 బీట్, ఇది 2 బీట్స్ అవుతాయి నాకు. మళ్ళీ అదే 2 బీట్స్ల నుండి ఈ 2 బీట్స్ తీయాలి. ఇది కూడా ఇలా పడిపోతుంది నాకు. ఓకేనా అండి? మళ్ళీ ఇప్పుడు ఈ బ్లాక్ కలర్ బీట్లో నుండి తీస్తున్నాను బేస్. నేను బ్లాక్ కలర్ బీట్లో నుండి తీసి లాగేస్తాను. సో ఇక్కడ నాకు 2 బేస్ ఉంటాయి, ఈ క్రీమ్ కలర్, ఈ కిందది బ్లాక్. సో మళ్ళీ 2 బీట్స్ తీసుకుంటున్నాను. సో మొత్తం నెక్ లాగా అలా 2 బీట్స్ వేయాలండి. మళ్ళీ కింద ఇంకో బ్లాక్ తీసుకుంటున్నాను. సో కింద బ్లాక్, ఈ సైడ్లో క్రీమ్లో ఉన్నది 1 బీట్, 2 బీట్ బేస్ అవుతాయి. నేను 2 బీట్స్ తీసుకున్నాను. మళ్ళీ పైన క్రీమ్ కలర్ దాంట్లో నుండి తీసి మళ్ళీ కింద బ్లాక్లో నుండి తీస్తున్నాను. 2 + 2 4 బీట్స్. ఇదిగోండి ఇలా. సో ఇక్కడ కింది బీట్ 1 బ్లాక్, ఇక్కడ పక్కన ఉన్నది 1, ఈ 2 కలిపితే నాకు 3 బీట్స్ అవుతాయి చూడండి ఇక్కడ. ఇప్పుడు వేసిన బీట్ 1, ఇక్కడ ఈ 1, ఈ కింద బ్లాక్ కలర్ది 1. సో నాకు 3 బీట్స్ ఉంటాయి. సో నేను 1 తీసుకుంటే బేస్ 2 ప్లస్ బేస్ 3 + 1 4 అవుతాయి. ఇదిగోండి. సో ఇలా నాకు నెక్ పార్ట్ ఒకటి పడిపోతుంది. ఓకేనా అండి? ఇదిగోండి ఇలా మనం బయటికి తెచ్చేసేయాలి నీడి. ఓకేనా అండి? సో ఇలా మనకి నెక్ పార్ట్ పడిపోతుంది ఇక్కడ. ఈ 1 బీట్కి 5 బీట్స్ వేయాలండి. 5 బీట్స్ వేసుకుంటా దీనికి ఇక్కడ నుండి ఫ్రాక్ ఎలా వేయాలని నేను చూపిస్తాను. ఇదిగోండి ఇక్కడ నేను ఈ మిడిల్ పాయింట్ తీసుకున్నాను. ఇక్కడ మనం ఫస్ట్ స్టెప్లో ఎలా తీసుకున్నామో ఇక్కడ కూడా అలానే నా థ్రెడ్ ఇది 1 బేస్ లాగా తీసుకుంటున్నాను కరెక్ట్ మిడిల్ పాయింట్లో. దీనికి 5 బీట్స్ వేస్తున్నాను. అది ఎలా వేస్తున్నాను అంటే ఫస్ట్ 1 క్రీమ్, 2 గోల్డ్ అండ్ 1 క్రీమ్, ఈ కాంబినేషన్లో వేస్తున్నాను అండి. క్రీమ్, గోల్డ్, 2 గోల్డ్స్ అండ్ 1 క్రీమ్, 5 బీట్స్. ఎందుకంటే బేస్ 1 అక్కడ ఉంది కాబట్టి ఇది 5 బీట్స్ ఇలా. ఇదిగో మనకి ఇక్కడ సర్కిల్ వచ్చేస్తుంది. ఇదిగోండి ఇలా. ఓకేనా అండి? సో మళ్ళీ కింద నుండి 1 బేస్ తీసుకుంటున్నాను. తీసుకొని ఇక్కడ 2 బీట్స్ బేస్ ఉంటాయి, 1 2. ఇప్పుడు వేసిన సర్కిల్ది 1 సర్కిల్ ఒక బీట్, ఈ కిందది 1 బీట్. సో నేను ఏం చేస్తాను అంటే మళ్ళీ 1 బీట్
1 బీట్ క్రీమ్, తర్వాత 2 గోల్డ్ తీసుకుంటున్నాను. తీసుకొని మళ్ళీ ఆ 2 బీట్స్లో నుండి తీస్తున్నాను. అంటే మళ్ళీ ఒక్కొక్క దానికి ఇలా 5 బీట్స్ సర్కిల్ రావాలన్నమాట మనకి. మళ్ళీ ఇక్కడ కింద ఇంకో బీట్. సో ఇక్కడ ఏం చేస్తా అంటే నేను కామన్గా 3 బీట్స్ క్రీమే తీసుకుంటాను. ఓకేనా అండి. సో బేస్ 2 కింద ఉంటాయి, మీద 3 బీట్స్, మొత్తం 5 బీట్స్ అవుతాయి. సో మళ్ళీ కింద 1 సర్కిల్, మళ్ళీ బేస్ 2 ఉంటుంది కింద. ఇక్కడ ఇది 2 బేస్ 2 ఉంటుందండి. సో మళ్ళీ నేను 3 బీట్స్ తీసుకుంటున్నాను. 1 2 3. ఇది మళ్ళీ ఆ 2 బీట్ల నుండి తీయాలన్నమాట మనం. ఇలా మనకి మొత్తం 5 బీట్ సర్కిల్ పడిపోతుంది. 5 బీట్. ఓకేనా అండి. మళ్ళీ బేస్ ఇక్కడ కింద 1 తీసుకొని ఇక్కడ పక్కన ఇంకో బీట్ ఉంది కదండి, ఈ సర్కిల్ ఇంకో బీట్ ఇక్కడ. సో 3 బీట్స్ నాకు ఇక్కడ బేస్ ఉంటాయి. సో ఇక్కడ నేను 2 గోల్డ్ తీసుకుంటాను. 1 2. ఓకేనండి. ఈ 3rd బీట్లో అండి ఇలా తీసుకుంటున్నాను. సో నాకు మొత్తం 5 బీట్స్ వచ్చేస్తాయి. ఇది ఇలా. సో మనకి ఇక్కడ ఫస్ట్ 6 బీట్స్ అనేవి గోల్డ్ వచ్చేస్తాయి, మిగతావన్నీ క్రీమ్ కలర్లో వచ్చేస్తాయండి. 6 బీట్స్ కింద గోల్డ్ ఇలా రాకండి. ఓకేనండి. వచ్చాక ఇప్పుడు చూడండి, ఇక్కడ నుండి ఈ మధ్యలో ఈ 2 గోల్డ్ మధ్యలో నుండి నేను ఆ థ్రెడ్ తీసుకుంటున్నాను. ఇక్కడ ఇది తీసుకొని ఇక్కడ నుండి 4 బీట్స్ వేస్తాను. సో నేను ఏం చేస్తానంటే ఇక్కడ 1 బీట్ గోల్డ్, 1 మెరూన్ తీసుకుంటున్నాను. 2 బీట్స్, 2 అండ్ 1 మోర్ 3 తీసుకొని ఈ ఒక్కొక్క దానికి 4 బీట్స్ వేసుకుంటూ రావాలన్నమాట. సో నేను బేస్ 1 తీసుకుంటున్నాను. సో బేస్ 1 ప్లస్ 3 4 అయిపోతాయి కదా నాకు. ఇలా ఇదిగో ఇలా వచ్చేస్తుంది. మళ్ళీ నెక్స్ట్ క్రీమ్లో నుండి తీసి మళ్ళీ బేస్ 1 తీసుకుందామండి ఇక్కడ నుండి. సో అప్పుడు ఏమైపోతుంది, నాకు బేస్ ఇక్కడ 2 అయిపోతాయి. సో నేను మళ్ళీ ఇక్కడ నేను ఏం చేస్తాను అంటే 1 గోల్డ్ అండ్ 1 మెరూన్ తీసుకుంటున్నాను. తీసుకొని ఈ మెరూన్ దాంట్లో నుండి తీసి గోల్డ్ నుండి బయటికి తెస్తున్నాను. సో ఏంటంటే మనకి ఫ్రాక్ లాగా ముందుకు ఒక షేప్ వచ్చేస్తుంది. ఇలా యూ షేప్ లాగా ఫ్రంట్కి ఇలా గోల్డ్ షేప్ వచ్చేస్తుంది. మళ్ళీ ఇంకో పక్కన ఈ గోల్డ్ దాంట్లో నుండి ఇంకో బీట్ తీస్తున్నాను. సో ఇక్కడ నాకు 2 గోల్డ్స్ ఉంటాయి. సో ఇక్కడ నేను 2 మెరూన్స్ తీసుకుంటున్నాను. 1 2 అంటే బేస్ 2 ప్లస్ 3, బేస్ 2 బేస్ 4, బేస్ 2 ప్లస్ బేస్ 2 బీట్స్ ఈక్వల్ టు 4 బీట్స్ అవుతాయి. సో అప్పుడు ఏమైపోతాయంటే ముందుకు మనకి ఇలా షేప్ వచ్చేస్తుంది అన్నమాట నీట్గా. ఓకేనా అండి. సో మళ్ళీ ఇక్కడ క్రీమ్ కలర్ దాంట్లో ఇలా తీస్తున్నాను. సో ఇక్కడ నుండి మొత్తం మెరూన్ 2 బీట్స్ వేసుకుంటూ వెళ్ళిపోవాలండి. 1 2 మళ్ళీ మెరూన్ దాంట్లో నుండి తీయాలి. తీసేసి బయటికి లాగేస్తే ఇదిగోండి ఇలా అన్నీ 2 బీట్స్ మెరూన్ వచ్చేస్తాయి. అంటే 4 బీట్స్ మెరూన్ పడిపోతాయి అన్నమాట. నేను ఒక 2-3 వేసి చూపిస్తాను. సేమ్ ప్యాటర్న్గా వేసుకుంటూ వెళ్ళిపోవాలండి. ఇదిగోండి ఇలా. ఓకేనండి. ఇక్కడికి వచ్చాక ఈ గోల్డ్ దగ్గర వచ్చాక నేను చూపిస్తానండి ఎలా వేయాలన్నా. మిగతా అయితే అంతా ఇక్కడంతా మెరూన్ వేసుకుంటూ వచ్చేసేయాలి మీరు. ఓకేనా అండి. నేను వేసి చూపిస్తాను మీకు. ఇదిగోండి ఇలా చుట్టూరుగా మెరూన్ వేసేసాక 4 బీట్స్ వేసాక ఈ గోల్డ్ బీట్లో నుండి 1 తీస్తున్నానండి బేస్. సో మళ్ళీ ఇక్కడ 2 ఉంటాయి. ఇక్కడ ఏంటంటే 1 గోల్డ్ 1 మెరూన్ తీసుకుంటున్నాను. తీసేసుకొని మళ్ళీ గోల్డ్ దాంట్లో నుండి తీస్తున్నాను. అప్పుడు నాకు కింద 4 బీట్స్ పడిపోతాయి. ఇదిగోండి ఇలా. తర్వాత మళ్ళీ 1 గోల్డ్ నుండి తీస్తున్నాను. ఇక్కడ 2 1 2 మెరూన్ తీసుకుంటున్నాను. ఎందుకంటే ఆల్రెడీ నాకు ఇక్కడ యూ షేప్ లాగా గోల్డ్ మొత్తం వచ్చేసింది. ఇక్కడ 4 బీట్స్ 1 2 3 4. సో దాని లోపల నేను బీట్స్ 3 బీట్స్ మెరూన్ వేయాలి కాబట్టి ఇప్పుడు 2 బీట్స్ మెరూన్ వేసేసాను. ఇదిగోండి ఇక్కడ ఇది ఇక్కడ ఈ మధ్యలో నుండి మళ్ళీ ఈ గోల్డ్ దాంట్లో నుండి తీస్తే నాకు బేస్ ఇక్కడ 3 ఉంటాయి. ఈ 2 గోల్డ్ ప్లస్ ఈ 1 మెరూన్, 2 గోల్డ్ ప్లస్ 1 మెరూన్ 3 ఉంటాయి. సో 3 + 1 4.
సో ఇలా నాది 1 రో అయిపోతుందండి. సో ఒక్కసారి ఫ్రంట్ లుక్ చూద్దాం ఎలా ఉంటుందో. సో ఫ్రంట్కి ఫ్రాక్ లాగా ఇలా యూ కర్వ్ లాగా మనకు వచ్చేస్తుంది. ఇదిగోండి ఇలా. ఓకేనా అండి. బ్యాక్ సైడ్ అయితే నార్మల్గా క్రీమ్ మొత్తం మెరూన్ వచ్చేస్తుంది. సేమ్ ప్యాటర్న్ ఎలా వేశారో అలాగనే రిపీటెడ్గా రావాలి అండి. ఒక 2 టైమ్స్ రావాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి, ఇక్కడ నేను బేస్ ఇది 1 బేస్ తీసుకుంటున్నాను. ఇక్కడ సైడ్ బీట్ 1 మెరూన్ది బేస్ 1 తీసుకుంటున్నాను. తీసుకొని ఓన్లీ ఇక్కడ ఫ్రంట్ దగ్గరికి ఇప్పుడు ఒక 2 లెవెల్స్ గోల్డ్ రావాలన్నమాట. సో నేను ఏం చేస్తున్నాను, 2 మెరూన్ అండ్ 1 గోల్డ్ తీసుకొని ఇలా వేసేస్తున్నాను. అంటే ఫ్రంట్ బటన్ లాగా ఇలా 3 టైమ్స్ 3 డాట్స్ గోల్డ్ రావాలన్నమాట. అన్నీ 4 బీడ్స్తోనే వేయాలి. ఇది ఒకటి వచ్చేసింది కదా, అంతే అండి. ఏం చేయొద్దు. మిగతా మొత్తం మెరూన్ యాజ్ ఇట్ ఈస్గా వేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఎక్కడ ఇంకేం చేంజ్ చేయొద్దు. ఇప్పుడు చూడండి, ఇక్కడ నేను చూపిస్తాను మీకు. ఇప్పుడు చూడండి, ఇది బేస్ 1 తీసుకున్నాం కదా, మెరూన్ 1. సో నాకు ఇక్కడ నాకు 2 బేస్ ఉంటుంది. ఇక్కడ మెరూన్ కలర్ 1, ఇక్కడ గోల్డ్ 1. సో నేను 2 మెరూన్ తీసుకుంటున్నాను. 1 2 మెరూన్ తీసుకున్నాను. ఈ గోల్డ్ దాంట్లో ఉండి తీస్తున్నాను. అంతే. మిగతా అన్ని బీట్స్లో 1 బీట్ తీసుకొని బేస్ 2 తీసుకొని అన్ని 2 బీట్స్ ఎలా వేసామో పైన ఇక్కడ కూడా అంతా అలాగే వేయాలన్నమాట. సో మన ఫ్రాక్ ఇలాగా ఇట్లా యూ కర్వ్ లాగా ఇలా నీట్గా వచ్చేస్తుందండి. ఇక్కడ ఒక కర్వ్, ఇక్కడ ఒక కర్వ్, యూ కర్వ్ లాగా మనకు ఫ్రాక్ వచ్చేస్తుంది. ఓకేనండి. సో మొత్తం 2 బీట్స్ వేసి ఇదంతా చూపిస్తాను. అలా ఇంకో లెవెల్ కూడా వేయాలి. అంటే ఈ లెవెల్ మొత్తం కంప్లీట్ చేశాక ఇంకో లెవెల్ కూడా చూపిస్తాను ఎలా చేయాలో. సో ఫస్ట్ ఇదంతా కంప్లీట్ చేసి మీకు చూపిస్తాను. అర్థమైంది కదండి ఎలా వేయాలో? నేను వేసి చూపిస్తాను మీకు. ఇదిగోండి ఇలా మొత్తం నేను మెరూన్ వేసేసాను బీట్స్ అన్నీను. ఇదిగోండి ఇలా. ఓకేనండి. ఇక్కడ లాస్ట్కి వచ్చేసరికి చూడండి, ఇక్కడ 3 బీట్స్ ఉన్నాయి వేరువేరుగా. 1 2 3 బీట్స్ 1 2 3. సో నేను ఏం చేస్తున్నా, ఆ 3 బీట్స్ని ఇలా జాయిన్ చేసేసుకొని బేస్ 3 ఉన్నాయి కదండి ఇక్కడ. బేస్ 3 ఉన్నది కదండి, నేను 1 యాడ్ చేస్తున్నాను. బేస్ 3 + 1 4. సేమ్ మళ్ళీ అవే బీట్స్లో నుండి బయటికి లాగేసేయండి. సో ఒక రౌండ్ అయిపోతుంది. ఇదిగోండి ఇలా మనకి ఫ్రాక్ లాగా నీట్గా కనిపిస్తుంది. సో ఇక్కడ 2 బీట్స్ అయిపోయాయి. ఇంకొక బీట్ సేమ్ ప్రాసెస్లో వేయాలి. అంటే ఇప్పుడు చూడండి, ఇక్కడ నేను బేస్ 1 తెస్తున్నాను. ఇక్కడ బేస్ 1 తెస్తున్నాను కదా. సో 1 గోల్డ్ 2 మెరూన్ ఇలా. సో బేస్ 1 ఉంది, ఇక్కడ 3. మళ్ళీ సేమ్ రిపీటెడ్గా అలాగనే వేయాలన్నమాట. ఓకే. మళ్ళీ ఇక్కడ అంతా 2 బీట్స్ మెరూన్ తీసుకొని మొత్తం ఇప్పుడు పైన ఎలా వేసామో అలాగనే మొత్తం వేసుకుంటూ వెళ్ళిపోవాలి. సో ఇక్కడ మళ్ళీ నాకు బేస్ 2 ఉంటుంది. కొంచెం గట్టిగా లాగా. ఇక్కడ బేస్ నాకు 1 2 ఉంటుంది. నేను 2 మెరూన్ బీట్స్ తీసుకుంటాను. 1 2 దెన్ ఆ 2 బీట్స్లో నుండి తీస్తాను ఇలా. మిగతావన్నీ మెరూన్ ఇలానే వేసుకుంటూ వచ్చేసేయాలన్నమాట. ఓకేనండి. ఇది కూడా వేసి చూపిస్తాను. వేసాక మళ్ళీ ఇంకో లెవెల్ కూడా ఓన్లీ మెరూన్ వేయాలి. తర్వాత గోల్డ్ ఏం వేయొద్దు. సేమ్ 4 బీట్స్ ఇంకో మెరూన్ వేయాలి. అది కూడా వేసి చూపిస్తాను. ఇది కంప్లీట్ చేసేస్తాను, ఇంకోటి వేసి కూడా చూపిస్తాను. ఓకేనా అండి. ఏం లేదు, బేస్ 1 తీసుకొని 4 బీట్స్ వేసుకుంటూ వచ్చేసేయాలన్నమాట. ఓకేనా అండి. నేను ఆ 2 లైన్స్ వేసి మీకు చూపిస్తాను. ఇదిగోండి ఇలా మొత్తం వేసేసేయాలి మనము. ఇదిగోండి చూపిస్తున్నాను. అన్నీ 2 బీట్స్ తీసుకొని 4 ఫ్లవర్ వచ్చేటట్టు వేయాలండి. అంతే, ఏం మీ ప్రాబ్లం ఏమి ఉండదు. ఇక్కడ మాకు 3 బీట్స్ రావాలన్నమాట. 1 2 3. ఈ 4th బీట్ వచ్చేసి మామూలుగా మెరూనే తీసేసుకొని మొత్తం వేయాలన్నమాట ఇలా. ఓకేనండి. ఇదిగోండి మన డాల్ ఆల్రెడీ ప్రిపేర్ అయిపోతుంది. ఇలా వచ్చాక ఇక్కడ చూడండి, కరెక్ట్ ఈ ఎక్కడైతే గోల్డ్ బీట్స్ తీసుకున్నామో అక్కడ ఈ కింద 2 బీట్స్ ఉంటాయి. సో ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి నేను ఇవి 2 బేస్ తీసుకుంటున్నానండి. 1 2.
2 బేస్ తీసుకొని ఇప్పుడు దీనికి 5 బీట్స్ వేస్తున్నాను అనమాట. అంటే ఇక్కడ కింద ప్రతిదీ 2 బీట్స్ తీసుకొని 5 బీట్స్ వేయాలి. సో అక్కడ బేస్ 2 తీసుకున్నానంటే ఇక్కడ 3 బీట్స్ తీసుకోవాలి నేను. బేస్ 2 + 3 5 అవుతాయి. సో ఇదిగోండి ఇలా, ఓకేనండి. సో మళ్ళీ ఏం చేస్తాను నేను, ఇలా 5 తీసుకొని ఇక్కడ చూడండి, మళ్ళీ ఇక్కడ బేస్ కింద 2 తీసుకోవాలి నేను. 1 2, ఓకేనండి. ఇక్కడ సైడ్కి ఇప్పుడు వేసిన ఫ్లవర్కి ఇక్కడ ఇది 1 ఉంది. సో 1 2 3 బీట్స్ వస్తాయి నాకు బేస్. సో 3 బీట్స్ + 2 5 అవుతాయి నాకు. సో కరెక్ట్ ఆ 2 బీట్స్లో నుండి ఇలా తీయాలన్నమాట. సో నాకు ఇక్కడ ఇంకో 5 బీట్ పడిపోతుంది, ఓకేనండి. సో మళ్ళీ ఏం చేస్తాను, ఇక్కడ మళ్ళీ బయటికి తెచ్చేసుకొని మళ్ళీ కింద బేస్ 2 తీసుకుంటున్నాను. 1 2, ఓకేనండి. మళ్ళీ ఇక్కడ 2 బీట్స్ తీసుకున్నాను. బేస్ 3 + 2 5 అవుతాయి. సో ఇక్కడ ఒక చిన్నటి ఏం చేయాలంటే అండి, మనం లోపల ఇందులో ప్లాస్టిక్ కవర్లు పెట్టేసుకుందాం. ఎందుకంటే మళ్ళీ ఇది మొత్తం ప్యాక్ అయిపోతుంది అనుకోండి, అప్పుడు వేయడానికి కష్టం అవుతుంది. సో ఏం చేస్తా, కొంచెం హోల్ పెద్దగా ఉన్నప్పుడే నేను ఇందులో ప్లాస్టిక్ కవర్ పెట్టేసుకుంటున్నాను. నేను చూపిస్తాను అది కూడా ఎలా పెట్టాలన్నా, ఓకేనా అండి. ఇదిగోండి, ఇందులో నేను ప్లాస్టిక్ కవర్ పెడుతున్నాను. నేను ఆల్రెడీ చెప్పాను ప్లాస్టిక్ కవర్ కొంచెం స్మూత్గా ఉన్నది పెడితేనే బాగుంటుందని. సో ఇందులో ఇలా లోపల మొత్తం ఇలా లోపల పెట్టేస్తున్నానండి. సో ఏంటంటే ఎంబోస్గా వస్తుందండి డాల్ కూడా, నీట్గా బాగుంటుంది. ఇది మొత్తం లోపల పెట్టేసి తర్వాత ఇది వేస్తే నీట్గా కనిపిస్తుంది అన్నమాట మనకి. కొంచెం ఎక్కువగా అనిపిస్తే కట్ చేసేయండి. ఇక్కడ కట్ చేసి లోపలికి నూకేయచ్చు. సో మొత్తం లోపలికి అన్నేసాక కొంచెం ఇలా సెట్ చేసుకోండి ఇలా, సో దట్ అది నీట్గా స్ప్రెడ్ అయిపోతుంది, ఓకేనండి. నేను మొత్తం ఇది లోపలికి పెట్టి చూపిస్తాను మీకు. ఇదిగోండి ఇలా ఫుల్గా పెట్టేసాను లోపల కవర్. సో ఇక్కడ కొంచెం గట్టిగా లాగి ఇక్కడ బేస్ 3 ఉన్నాయి కదండి, ఇది మొత్తం క్లోజ్ చేసేయాలన్నమాట. 2 బీట్స్ వేసి 5 ఫ్లవర్స్తోని క్లోజ్ చేసేయాలి. ఇదిగోండి ఇలా. సో లాస్ట్కి వచ్చేసరికి ఇక్కడ నాకు 4 బీట్స్ ఉంటాయి. ఇదిగోండి ఇక్కడ నాకు బేస్ 4 బీట్స్ ఉంటాయి. 1 2 3 4, ఈ 4 బీట్స్ ఉంటాయండి. సో నాకు 5 బీట్ సర్కిల్ రావాలి కాబట్టి 1 తీసుకొని ఇది ఇందులో నుండి ఇలా వేసేస్తున్నాను. వేసేసి అలాగే ఇప్పుడు మధ్యలో నాకు ఒక 5 బీట్ సర్కిల్ వస్తుంది. దాన్ని కూడా థ్రెడ్తోని రౌండ్ అప్ చేసేస్తే కొంచెం గట్టిగా ఉంటుంది అన్నమాట. ఓకే, ఇప్పుడు నేను పైన ఇది సర్కిల్ని రౌండ్ అప్ చేస్తున్నాను. సో ఇదిగోండి ఇలా. ఇప్పుడు చూడండి ఎంత నీట్గా వచ్చిందో ఎంబోస్డ్ లాగా. ఇదిగోండి ఇలా. ఓకే, లోపల కవర్ పెడితే నీట్గా వచ్చేస్తుంది, ఓకేనా అండి. ఇప్పుడు చూడండి ఇక్కడ ఫేస్ పార్ట్లో స్ట్రైట్గా తీసుకుంటే ఇది మనకు మిడిల్ పాయింట్ అవుతుంది. సో ఇక్కడ నుండి నేను లెగ్స్ ఎలా వేయాలో చూపిస్తాను, ఓకేనా అండి. సో ఇక్కడ నేను 2 బీట్స్ తీసుకుంటున్నాను. 1 2. సో ఇక్కడ 1 బీట్ మధ్యలో వేసి ఇక్కడ ఇదిగోండి ఇలా మధ్యలో 1 బీట్ వేస్తే ఇక్కడ 3 బీట్స్ వస్తాయి, నాకు ఇక్కడ 3 బీట్స్ లాగా వస్తాయి. సో నేను ఫస్ట్ ఇక్కడ రైట్ సైడ్ తీసుకుంటున్నాను. ఈ 3 బీట్స్కి నేను లెగ్స్ వేయడం స్టార్ట్ చేస్తాను. అంటే ఇప్పుడు ఈ 3 బీట్స్కి 4 బీట్స్ వేసుకుంటూ లెగ్స్ వచ్చేసేయాలన్నమాట. నేను ఇక్కడ లెగ్స్ కూడా ఫ్రాక్ ఎంతవరకు వస్తుందో అంతవరకు మెరూన్ తీసుకుంటానండి. ఎందుకంటే క్రీమ్ తీసుకున్నాం అనుకోండి, ఫ్రాక్ వేసాక ఆ క్రీమ్ బీట్స్ కనిపిస్తాయి అన్నమాట ఫ్రాక్లో ఉండి, కొంచెం ఆడ్గా ఉంటుంది. సో నేను ఏం చేస్తానంటే ఒక 5-6 బీట్స్ వరకు క్రీమ్ లెగ్స్ తీసుకొని తర్వాత
ఐ మీన్ మెరూన్ లెగ్స్ తీసుకొని దాని తర్వాత క్రీమ్ లెగ్స్ తీసుకుంటాను. నేను చూపిస్తాను ఎలా చేస్తాను. లేకపోతే ఫ్రాక్ వేసాక అది కొంచెం ఆడ్గా అనిపిస్తుంది, లోపల నుండి లెగ్స్ కనిపిస్తున్నట్టు, ఎందుకంటే కలర్ కాంట్రాస్ట్ కలర్ కదండి ఇప్పుడు. సో ఇది తీసుకున్నాను కదండి, ఇక్కడ 3 బీట్స్ వచ్చేసాయి కదండి. ఇదిగోండి ఇక్కడ చూపిస్తాను నేను క్లియర్గా. ఇక్కడ మధ్యలో బీట్ వేసాను కదా. సో నాకు ఇక్కడ ఇది రైట్ సైడ్ ఈ ఫేస్కి కరెక్ట్గా ఇక్కడ సైడ్ ఇక్కడో లెగ్ రావాలి, ఇక్కడో లెగ్ రావాలి. సో ఈ 3 బీట్స్ 1 2 3 బీట్స్ కలిపి ఒక లెగ్ వస్తుంది. ఈ మధ్యలో బీట్ కలుపుకొని మళ్ళీ ఇక్కడ 1 2 3 ఇక్కడ 3 ఇక్కడ 3 ఈ 3 బీట్స్ అన్నమాట. ఓకేనా అండి. సో ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే బేస్ 1 ఉంది కాబట్టి 3 బీట్స్ తీసుకుంటున్నాను. తీసుకొని ఇందులో నుండి ఇలా చేస్తున్నా. మళ్ళీ ఈ కింద పక్కన బీట్. సో నాకు ఇక్కడ 4 బీట్స్ పడిపోయాయి అంతే కదండి. ఇక్కడ మళ్ళీ నేను 2 బీట్స్ బేస్ తీసుకుంటున్నాను. తీసుకొని 2 బీట్స్ తీసుకున్నాను. 2 + 2 4. ఇదిగోండి ఇలా. మళ్ళీ ఇక్కడ ఈ 1 బీట్ ఉంది కదండి, ఈ 1 బీట్లో ఇలా తీసేసుకొని ఇక్కడ 1 బీట్ తీసుకున్నాను. ఎందుకంటే బేస్ 3 ఉంటాయి, 3 + 1 4 అవుతుంది నాకు. ఓకేనా అండి. ఇప్పుడు ఇక్కడ చూడండి, నాకు పైన మళ్ళీ ఇక్కడ 3 బీట్స్ వచ్చేసాయి. 1 2 3 సైడ్కి ఏమో 4 బీట్స్ ఉంటాయి నాకు. ఇది 4 4 అండ్ 4 బీట్స్. కానీ పైన వచ్చేసరికి నాకు 3 బీట్స్ ఉంటాయి. సో మళ్ళీ ఆ 3 బీట్స్కి 4 బీట్స్ వేసుకుంటూ వచ్చేసేయాలి. 1 2 3. ఇప్పుడు బేస్ 1 కదండి అక్కడ, ఇది బేస్ 1 + 3 బేస్ 4 బీట్ సర్కిల్ వచ్చేసింది. ఓకేనా అండి. సో అలాగా మొత్తం మళ్ళీ ఇక్కడ 2 బీట్స్ 1 2 ఎందుకంటే బేస్ 2 ఉన్నాయి కాబట్టి. సో లాస్ట్ ఇక్కడ 1 బీట్ తీసుకోవాలి. 3 2 1 తీసుకుంటూ లెగ్స్ లాగా వేసుకుంటూ వచ్చేసేయాలి పొడుగ్గా ఇలా. ఇలా వేసాక మళ్ళీ ఇక్కడ పైన 3 బీట్స్ వస్తాయి. 1 2 3 సైడ్కి మాత్రం 4 బీట్స్ ఉంటాయి. చూడండి 4 బీట్స్ 4 బీట్స్ 4 బీట్స్ అలా మనకి లెగ్ వచ్చేస్తుంది. అలా నేను ఒక 4 బీట్స్ వరకు మెరూన్ తీసుకుంటానండి, తర్వాత క్రీమ్ బీట్ తీసుకుంటాను. ఓకేనండి. నేను ఇది మొత్తం వేస్ట్ చూపిస్తాను మీకు. ఓకేనండి. ఇదిగోండి ఇక్కడ 4 బీట్స్ చూస్తున్నారండి. ఇక్కడ 4 బీట్, ఇక్కడ 4 బీట్, ఇక్కడ 4 బీట్. సో 3 టైమ్స్ నేను 4 బీట్స్ అంటే 3 లెవెల్స్ వేసాను. 4th లెవెల్కి వచ్చేసి నేను క్రీమ్ కలర్ తీసుకుంటున్నానండి. సో అలా మనము మన లెంత్ని బట్టి వేసుకోవచ్చు. సో అక్కడ బేస్ 1 ఉంటుంది కాబట్టి నేను 3 బీట్స్ క్రీమ్ తీసుకొని 3 + 1 4 ఇదిగోండి ఇలా 4 బీట్స్ వచ్చేసాయి కదా. సో ఇక్కడ నుండి అన్ని 4 బీట్స్ వేసుకుంటూ నేను లెగ్ వేస్తున్నాను. ఓకేనా అండి. సో ఇప్పుడు మొత్తం ఇది నేను వేసి చూపిస్తాను. ఓకేనా అండి. అంటే నేను 8 బీట్స్ వరకు తీసుకుంటున్నాను, కొంచెం పొడుగ్గా వస్తే బాగుంటుంది అనేసి అని. 8th బీట్ వరకు వచ్చాక అంటే 8th లెవెల్ వచ్చాక నేను మొత్తం క్రీమ్ వేసి చూపిస్తాను మీకు. ఎందుకంటే ఇక్కడ మళ్ళీ 2 ఉంటాయి. సో నేను మళ్ళీ ఇక్కడ 1 2 తీసుకుంటున్నాను. ఇక్కడంతా మళ్ళీ నేను క్రీమ్ బీట్సే వాడుతున్నాను, ఇంకా వేరే ఏ వాడను. క్రీమ్ బీట్స్ మళ్ళీ ఇక్కడ వచ్చేసి 1 బీట్ 1 2 3 ఇది 4. సో ఇక్కడ లాస్ట్ 3rd వన్ వచ్చేసి 1 బీట్ తీసుకుంటున్నాను. తీసుకొని మళ్ళీ ఇది ఇందులో తీస్తున్నాను. సో నాకు పైన మళ్ళీ ఇక్కడ 3 బీట్స్ ఉంటాయన్నమాట ఇలా 1 2 3 పైన. ఓకేనండి. అలాగే ఇప్పుడు 4th లెవెల్ అయిపోయింది. నెక్స్ట్ నేను 5th లెవెల్కి వస్తున్నాను. సో అలాగా నేను 7 to 8 లెవెల్ వరకు వెళ్ళిపోతానండి. నేను లెంత్ చూసి నేను చెప్తాను, చెప్పి మళ్ళీ ఇక్కడ నుండి ఎలా స్టార్ట్ చేయాలో కొంచెం బేసిక్ చెప్తాను, కన్ఫ్యూజ్ అవ్వకుండా. ఓకేనండి. ఇదంతా వేసి నేను మీకు చూపిస్తాను. ఇదిగోండి 1 2 3 4 5 6 7 లెవెల్ కదండి. 7 లెవెల్ తీసాను. ఈ 8th లెవెల్కి వచ్చేసి నేను గోల్డెన్ షూస్ వేద్దాం అనుకుంటున్నాను. నేను ఇక్కడ గోల్డ్ బీట్ తీసుకుంటున్నాను. సో ఇక్కడ షూ కూడా ఎలా వేయాలో చూపించేస్తాను మీకు. సో ఇక్కడ వచ్చేసి బేస్ 1 ఉంది కాబట్టి ఇక్కడ 1
2 3 3 తీసుకొని ఇందులోనే ఇలా తీస్తున్నాను. సేమ్ ప్రాసెస్, కానీ ఏంటంటే బీడ్స్ ఒకటి మారవాలి, కలర్ బీడ్స్ ఒకటి చేంజ్ చేయాలన్నమాట అంతే. సో ఇక్కడ 4 వచ్చేసాయి, మళ్ళీ 2 తీసుకున్నాను, బేస్ కింద నుండి తీస్తున్నాను. ఇదిగోండి వచ్చేసాక మళ్ళీ 1 బీట్ వేస్తారు. సో ఇక్కడ లాస్ట్కి నాకు షూ వచ్చేస్తుంది అన్నమాట. ఓకేనండి, ఇప్పుడు ఇలా వచ్చేసాక ఇక్కడ చూడండి, నేను ఇక్కడ ఈ బీట్కి ఇటు సైడ్కి ఉంది కదండి, ఇటు సైడ్కి నేను షూ వేస్తున్నాను. సో నేను ఏం చేస్తానంటే ఇక్కడ ఈ కింద గోల్డ్ బీట్ ఉంది కదా, ఇక్కడ బేస్ తీసుకుంటున్నాను. ఇది షూ వేయడం చాలా ఈజీ అండి, చాలామంది కన్ఫ్యూజ్ అవుతున్నారు. సో ఏం లేదండి, ఇప్పుడు ఈ 4 బీట్స్ ఉన్నాయి కదండి, 1 2 3 4, ఏదైనా 4 కార్నర్స్ తీసుకొని ఇక్కడ 5 బీట్ సర్కిల్ వేయాలి, ఈ క్రీమ్ కలర్ ఇక్కడ 5 బీట్ సర్కిల్ వేయాలి. సో మనకి ఇలా ముందుకు షూ లాగా వస్తుంది అన్నమాట. వచ్చి ఆ సర్కిల్ని 1 బీట్ వేసి జాయిన్ చేయాలి అంతే. ఇప్పుడు చూడండి కింద ఈ బీట్ ఉంది కదండి, నేను ఇక్కడ ఏం చేస్తున్నాను, 5 బీట్ సర్కిల్ వేయాలి ఫస్ట్ నేను కింద దానికి. అంటే నేను అక్కడ బేస్ 1 ఉంది కాబట్టి ఇక్కడ నేను 4 బీట్స్ తీసుకుంటున్నాను. 1 2 3 4, ఇదిగోని ఇక్కడ 4 బీట్స్ తీసుకొని ఇది ఇందులో నుండి ఇలా తీస్తున్నాను, కింద బీట్లో నుండి తీస్తున్నాను ఫస్ట్. సో ఇక్కడ నాకు 5 బీట్ సర్కిల్ పడిపోయింది. అయిపోయాక ఇక్కడ లోపల ఉన్న దాని క్రీమ్ బీట్ ఉంది కదా, లోపలికి వెళ్ళిపోవాలి, మళ్ళీ బయటికి రాకూడదండి. లోపల ఇక్కడ క్రీమ్ బీట్ ఉంది కదండి, దానికి 5 బీట్స్ వేయాలి. ఇప్పుడు బేస్ గ్రీన్ కలర్ నేను బేస్ 1 తీసుకుంటున్నాను, తీసుకొని దానికి మళ్ళీ నేను 5 బీట్స్ వేస్తున్నాను. అంటే 5 బీట్ సర్కిల్ రావాలి అంటే 2 బీట్స్, 1 బీట్ ప్లస్ 4 బీట్ 5 బీట్ అవుతుంది నాకు. ఎందుకంటే ఇప్పుడు ఈ 2 బీట్స్, ఈ 5 సర్కిల్స్ని ఇప్పుడు ఇక్కడ చూడండి గ్యాప్ ఉంది కదా, ఈ 1 బీట్ వేసి జాయిన్ చేయాలి అంతే. మనకి ఇక్కడ జాయింట్ కూడా ఎన్ని వస్తుంది, 1 2 3, అర్థమవుతుంది కదండి. ఇప్పుడు ఇవి రెండింటిని ఇలా జాయిన్ చేసేస్తే మనకు షూ షేప్ వచ్చేస్తుంది. ఇక్కడ డిఫికల్టీ ఏముంటుందండి, ఈజీయే కదా. ఇదిగోండి ఈ 2 జాయింట్ అయిపోతే మనకి ఇలా షూ లాగా వచ్చేస్తుంది. ఇదిగోండి ఇలా నేను జాయినింగ్ కూడా చూపిస్తున్నాను. ఇక్కడ చూడండి, ఇప్పుడు ఇది వేసాం కదా. సో ఇక్కడ నాకు బేస్ 3 ఉంటాయన్నమాట, ఈ కింద సర్కిల్, మీద సర్కిల్, ఈ పక్క సర్కిల్ది. రైట్, సో 4 బీట్ లాగా జాయిన్ చేయాలంతే. సో ఇక్కడ నేను 1 బీట్ తీసుకుంటున్నాను. చూడండి ఉట్టి ఆ సర్కిల్స్నే జాయిన్ చేస్తున్నాను, మధ్యలో ఏం చేయట్లేదు నేను. ఇదిగోండి ఇక్కడ ఒక బీట్ తీసుకొని ఈ 3 బీట్స్ని జాయిన్ చేసేస్తున్నాను. అప్పుడు నాకు ఇది ఒక 4th బీట్ పడిపోతుంది. ఇదిగోండి ఇలా కొంచెం గట్టిగా లాగండి, మళ్ళీ ఇటు కొంచెం టర్న్ అవ్వండి. ఆ 2 సర్కిల్స్నే తీసుకోవాలి మనం, ఏవైతే 5 బీట్స్ వేసామో సర్కిల్స్ అవే. ఇదిగోండి 1 2 3 బీట్స్ ఉన్నాయి కదా, నేను మళ్ళీ 1 బీట్ తీసుకుంటున్నాను. మీద కింద 5 సర్కిల్స్ వేసేసి మధ్యలో అది జాయిన్ చేయాలి అంతే. ఇదిగోండి ఇలా. సో ఇక్కడ లాస్ట్కి వచ్చేసి ఇంకో బీట్ తీసుకోవాలి మనం. సో ఇక్కడ నేను 3 బీట్స్ బేస్ ఉంటుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ చూస్తే మీకు అర్థమైపోతుంది. ఇది ఇక్కడ చూడండి మనకు 4 బీట్స్ వచ్చాయి కదండి, ఇక 4 బీట్. సో ఇక్కడ మనకు 4 బీట్ రావాలంటే ఇక్కడ 3 బీట్ ఉంది, 1 బీట్ తీసుకుంటున్నాను, 4 బీట్ అయిపోతుంది నాకు. లాస్ట్కి జస్ట్ థ్రెడ్ తిప్పేసేయాలి అంతే దానికి. నేను గోల్డెన్ షూస్ వేసేసాను, అయిపోయింది. ఇక్కడ చూడండి, ఇక్కడ 4 బీట్స్ విడివిడిగా ఉన్నాయి, జాయింటింగ్లో లేదు. సో జస్ట్ ఆ 4 బీట్స్ని జాయిన్ చేసేసుకుంటే మన షూ రెడీ అయిపోతుంది అంతే. చాలా ఈజీ అండి షూ వేయడం. అంటే కొంతమంది సబ్స్క్రైబర్స్ కొంచెం కన్ఫ్యూజ్ అయ్యారండి, ఎలా వేయాలి, క్రిటికల్గా ఉంది. నాకు కాల్ కూడా చేసి చెప్పారు, అర్థం అవ్వట్లేదు ఏంటి అనేసి. సో ఇలా ఒకసారి వేస్తుంటే అర్థమైపోతుందండి మనకి. సో ఇంకోటి కూడా నేను బేసిక్ ఎలా తీసుకోవాలనే చూపిస్తాను, సేమ్ ప్రాసెస్ అండి. మీకు అర్థం కాకపోతే రిపీటెడ్గా వీడియో చూడండి, డెఫినెట్గా మీకు అర్థమవుతుంది. ఇది
షూ పార్ట్ వచ్చేసింది కదండి, ఇదిగోండి ఇలా వస్తుంది. ఓకే అండి. సో ఇక్కడ ఎలా వేయాలి అనేది ఒక బీట్ వేసి చూపిస్తాను మీకు. ఇప్పుడు ఇక్కడ ఎలా వేస్తారో అక్కడ కూడా అలాగనే వేయాలన్నమాట. ఓకేనా అండి. సో ఆల్మోస్ట్ మన డాల్ అయిపోతుందండి, ప్రిపేర్ అయిపోతుంది. సో ఇక్కడ నేను చూపిస్తాను ఎలా వేయాలో. నేను నా థ్రెడ్ ఇక్కడ తెచ్చేసుకుంటానండి. ఓకేనా అండి. నేను కరెక్ట్ ఈ స్ట్రేట్లో ఈ 5 బీట్ సర్కిల్ ఉంది కదండి, ఇక్కడ చూడండి 1 2 3 4 5 బీట్లో ఈ కింద బీట్ని వదిలేసి ఇక్కడ 3 బీట్స్ ఉన్నాయి చూడండి. మనం ఏదైతే దీనికి జాయింట్గా వేసామో దాంట్లోది 1 బీట్ ఇక్కడ ఉంది చూడండి. ఈ 4 బీట్స్లో ఈ 1 బీట్, ఇక్కడ ఈ 2 బీట్స్, ఈ 3 బీట్స్కి మనం బేస్ తీసుకొని వేయాలన్నమాట. ఓకేనా అండి. ఇదిగోండి ఫర్ ఎగ్జాంపుల్ ఇదిగో చూపిస్తాను నేను మీకు. ఇది నేను ఇక్కడ సైడ్ ఒక బేస్ తీసుకుంటున్నాను, అది 1 తీసుకుంటున్నాను. బేస్ తీసుకొని ఇక్కడ 3 బీట్స్ వేస్తున్నాను, ఎందుకంటే 4 బీట్స్తో వేయాలి కదండి మనం. ఇదిగోండి 3 బీట్స్ తీసుకొని వేస్తున్నాను. అంటే కింద మీరు కన్ఫ్యూజ్ అవుతారని కొంచెం ఒక లెవెల్ వేసి చూపిద్దాం అనేసి చూపిస్తున్నాను. ఇదిగోండి ఇలా ఇది వేస్తాము. ఇది వేసేసాక ఏదైతే మనం ఆల్రెడీ ఇక్కడ వేసామో, ఇప్పుడు ఈ 4 బీట్స్ వేసుకుంటూ వచ్చాం కదా, అందులో ఒక కిందిది దాంట్లోది ఒకటి తీసుకోవాలన్నమాట. అప్పుడు నాకు బేస్ 2 ఉంటుంది అక్కడ 1 2, మళ్ళీ 2 బీట్స్ తీసుకొని మళ్ళీ దాంట్లో నుండే ఇప్పుడు ఎలా తీసామో అలాగే తీయాలన్నమాట ఇలా. ఓకేనండి. మళ్ళీ ఇక్కడ కింద ఇంకో ఈ బేస్ తీసుకొని మళ్ళీ పైన ఈ బీట్ తీసుకొని ఈ 1 బీట్ తీసుకోవాలి. అంటే ఇప్పుడు వచ్చిన ఇది 4 బీట్, ఈ 4 బీట్, ఇప్పుడు ఈ కింద లాస్ట్లో ఉన్నది ఇది 1 బీట్, 3 బీట్స్ వస్తాయి. 1 బీట్ తీసుకున్నాను నేను. మళ్ళీ సేమ్ ఎలా తీసామో, ఏ బీట్లో నుండి తీసామో ఆ బీట్లో నుండి మళ్ళీ తీసేస్తే మనకి ఒక సర్కిల్ పడిపోతుంది, 4 బీట్ సర్కిల్ పడిపోతుంది అన్నమాట. ఇదిగోండి మళ్ళీ మనం పైకి తీసి చూస్తే మనకి పైన 3 బీట్స్ ఉంటాయి అన్నమాట. ఓన్లీ ఇక్కడ కింద ఈ ఒక్క బీట్లోనే డబుల్ టైం తీయాల్సి వస్తుంది మధ్యలో, ఎందుకంటే ఆ మధ్యలో మనం వేసాం కదండి 5 బీట్స్లో మధ్యలో ఒక బీట్, ఆ బీట్కే బేస్ తీసుకొని ఒక లెగ్ ఇలా వచ్చేస్తుంది, ఇంకో లెగ్ ఇలా వచ్చేస్తుంది. ఇప్పుడు చూడండి 1 బీట్ తీసేసుకొని వేస్తాము. ఇక్కడ మళ్ళీ 3 బీట్స్ ఉంటాయి కాబట్టి జనరల్గా ఇక్కడ 3 బీట్స్ ఉన్నాయి కాబట్టి 3 బీట్స్తో వేసుకుంటూ వచ్చేయచ్చు మనం ఇలా. ఓకేనా అండి. ఇది ఆల్రెడీ సేమ్ ప్యాటర్న్ మనము బాయ్ దాంట్లో ఏదో చేసాము, గర్ల్ అండ్ బాయ్ డాల్స్ చేస్తాం కదా, అందులో ఉంది. సేమ్ ప్యాటర్న్ లాగానే వేయాలన్నమాట. గర్ల్కి వేస్తామండి, బాయ్కి కాదు గర్ల్కి. సేమ్ ప్యాటర్న్లో ఇక్కడ కూడా అలాగనే వేయాలన్నమాట. ఓకేనండి. మళ్ళీ ఇక్కడ 3 బీట్స్ వచ్చాయి, మళ్ళీ బేస్ 1 తీసుకొని 4 బీట్స్ వేసుకుంటూ సేమ్ ఇది ఎన్ని కౌంట్స్ ఉన్నాయి అన్ని కౌంట్స్ క్రీమ్, మెరూన్ అండ్ గోల్డ్ వేసుకుంటూ వచ్చేయాలన్నమాట. ఓకేనండి. నేను అంతా వేసి మీకు చూపిస్తాను. ఫైనల్గా మన డాల్ అయిపోయిందండి. సో ఈ వీడియోలో ఓన్లీ బాడీ పార్ట్ అండ్ లెగ్స్ చూపిస్తున్నాను. నెక్స్ట్ వీడియోలో ఇలా హ్యాండ్స్ అండ్ ఫ్రాక్ ఎలా వేయాలో చూపిస్తాను. ఇదిగోండి ఇలా వచ్చేస్తుంది మనకి. ఇక్కడ నుండి మళ్ళీ ఫ్రాక్ పార్ట్ హ్యాండ్స్ వేస్తే మన డాల్ మొత్తం కంప్లీట్ అయిపోతుందండి. ఇదిగోండి ఇలా. ఓకేనా అండి. తప్పక ట్రై చేయండి, క్యూట్గా ఉంటుంది. నాకైతే చాలా నచ్చిందండి, కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది నాకైతే. మనం వీటిని కీ చైన్స్ లాగా కూడా వాడుకోవాలి, చాలా సూపర్గా ఉంటుందండి. ఓకేనా అండి. థ్యాంక్ యూ, కీప్ వాచింగ్ అండ్ ప్లీజ్ డిస్క్రిప్షన్ చూడడం మర్చిపోకండి. అందులో నా పాత డాల్స్ వేసేవి కూడా నేను పెడతాను, బాయ్ డాల్ అండ్ గర్ల్ డాల్ అనేసి వాటి లింక్ పెడతాను. సో డెఫినెట్గా వాటిని కూడా చూడండి. ఓకేనా అండి. థ్యాంక్ యూ, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. టేక్ కేర్, బాయ్ అండి.